తనని డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. తన పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నిర్ధారణ కాని ఆరోపణల కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తన పదవీ కాలం ఇంకా ఉందని చెప్పారు. అయితే అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. టాలెంట్ ఉన్నవారికి పని ఇవ్వకుండా పని దొరకకుండా ఎవరు ఆపలేరని చెప్పారు. తన కొరియోగ్రాఫర్లో గేమ్ చేంజర్ నుంచి ఓ మంచి పాట రానుందని చెప్పారు. నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. అందరికీ నమస్కారం.